జై సాయిరామ్. జై జై సాయిరామ్. నమస్తే జై రాజు గారు. సాయిరామ్. ఎవరమ్మా నువ్వు? మీరు ధన సాయం చేయబట్టే నాకు ఉద్యోగం వచ్చిందండి. ఆహా, వాళ్ళ పాపవా? అవునండి. నాదేముందమ్మా, అంతా బాబాదయ్య. ఆయన చేయమన్నాడు, నేను చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. బాగా చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు. అలాగే మంచి వరుణ్ణి చూసుకుని పెళ్లి చేసుకో అమ్మా. నన్ను జై ఆశీర్వదించండి. సాయిరామ్. పిల్ల బాపలతో చల్లగా ఉండు తల్లి. జై సాయిరామ్. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జై సాయిరామ్. ఏమైంది? ఏమైంది నాన్నయ్య? నాన్నగారు, నా చెల్లి, బావగారు, రామగారు యాక్సిడెంట్లో చచ్చిపోయారయ్యా. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది దేవుడా, ఎంత పని జరిగింది. భగవంతుడా, ఏం పాపం చేశారయ్యా. అయ్యారు చూడండి అయ్యా, ఆ పిల్లల్ని చూడండి అయ్యా, వాళ్ళు ఏం పాపం చేశారయ్యా. అయ్యా, రేపు నుంచి వాళ్ళని ఎవరు చూస్తారయ్యా, ఎవరు చూస్తారయ్యా. అమ్మా రండమ్మా, ఇలా దగ్గరికి రండమ్మా. నా కొడుకును కూడా నా ఎవరు చెల్లిని, చూస్తారయ్యా. నా బావని, నా భార్యని నీ అందరిలో చూసుకుంటాను తల్లి. అయ్యారు. అయ్యా, దానియా, నువ్వు ధైర్యంగా ఉండు దానియా, నీకు నేనున్నాను. భగవంతుడా. అమ్మా, తల్లి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, పంట బాగా పండుతుంది. చాలా సంతోషం. దానయ్య, అయ్యా, ఎరువులై బాగా వేస్తున్నావా? వేస్తున్నానయ్యా. ఈ పంట అంతా నువ్వే చూసుకోవాలి. అలాగేనయ్యా. ఈ 200 ఎకరాల్లో పండిన పంటే మన గ్రామ ప్రజలందరికీ ఇవ్వాలి. అయ్యా, తెలియదే ఉందయ్యా. అలాగేనయ్యా. జాగ్రత్తగా చూసుకో. మహానుభావులు నా కొడుకుని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. మీకు చేయకపోతే ఇంకెవరు చేసుకుంటానయ్యా ఈ సేవ. మామయ్య గారు, నాకు అగ్రికల్చర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నన్ను ఆశీర్వదించండి. చాలా సంతోషం తల్లి. నిన్ను చూస్తుంటే మా చెల్లమ్మ గుర్తొస్తుందమ్మా. దీర్ఘాయుష్మాన్ బాబా. చెల్లమ్మ, అలాగే వెళ్ళి మామయ్య. డ్యూటీలో జాయిన్ అయ్యిరా. చెల్లమ్మ, రాఖీ పండగ గుర్తుకొస్తుందమ్మా. అన్నయ్య ఒక్కలే ఉన్నట్టున్నారు. నేను వచ్చానని తెలియకూడదు. చెల్లమ్మ, అన్నయ్య బాగున్నారా? బాగున్నాను తల్లి. ఏమ్మా ఇలాగొచ్చావు? ఏం లేదన్నయ్య, నిన్ను చూద్దామని వచ్చాను. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా. అదేంటి తల్లి, అయ్యో మాటలమ్మా, అలా మాట్లాడుతున్నావమ్మా. నువ్వెందుకో బాగా గుర్తొచ్చావన్నయ్య. పనంతా బావగారికి చెప్పేసి నేను వచ్చేసానన్నయ్య. అవునా తల్లి, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలమ్మా. లేదన్నయ్య, రాఖీ కట్టడానికి వచ్చాను. రామ్మా, తొందరగా రాఖీ కట్టి తల్లి. చిట్టి చెల్లి నా బుజ్జి చిట్టి చెల్లి నా ప్రేమే మా అన్నయ్యకి రక్షగా ఉండాలి. నీవే చెల్లి, నా ప్రాణం నీవే చెల్లి. నీ రాఖీ కోసం ఈ అన్న ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీ రాఖీ కోసం ఈ అన్న ఎప్పుడు ఎదురు చూస్తూ
మరి లోపలికి వెళ్ళి వస్తాను. చెల్లి నా అమ్మా ఈ చీర డబ్బులు తీసుకో తల్లి. నా చిన్ని చిట్టి చెల్లి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండు తల్లి. ఏడవక తల్లి, ఇవన్నీ ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. ఏడవక తల్లి, మన ఇద్దరిది ఒకటే రక్త సంబంధం అమ్మా. అన్నీ గుర్తుకొస్తున్నాయి చెల్లి. మావయ్య మావయ్య నాకు ఆర్మీలో జాబ్ వచ్చిందండి. మీ సంతకం కావాలి, జాబ్ ఇస్తానన్నారు. అలాగా, చాలా సంతోషం రా రాజు. ఏది పెన్ని? ఇదిగో మావయ్య. దేశ సరిహద్దుల్లో ఉద్యోగం వచ్చిందంటే అంతకట్టా పుణ్యమా? బాగా చేయాలి, దేశాన్ని కాపాడాలి. అలాగే మావయ్య గారు. నీ అడుగుల వెంట వస్తాము. జాగ్రత్తగా వెళ్ళు. నన్ను ఆశీర్వదించండి మావయ్య నా గారు. మేనల్లుడిగా నా పేరు నిలబెట్టు. జాగ్రత్తగా ఉండి దేశభక్తితో నీ దారి పనిచేయాలి. వెంట పరిగెడతాము. ఓకే. ఏరా నీ వ్యాపారం ఎలాగుందిరా? ఆ కొడుకు కోడలు ఇద్దరు బాగానే నడిపిస్తున్నారు. నువ్వు కూడా మా దగ్గరికి వచ్చేవచ్చు కదా. రాలేనురా. అవునరా, నీ భార్య, నీ చెల్లెలు, నీ బావగారు, నీకెంతో నమ్మకమైన పనుడు వీళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోయారు కదా. అందుకే నువ్వు రాలేవులే. నీకేదైనా అవసరమైతే నేనున్నానని మర్చిపోకు. అలాగేరా. సరే వెళ్దాం అయితే. పద వెళ్దాం. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందిరా. నమస్కారం అయ్యా. నమస్తే. దినేష్ బాబు. ఏమైంది దానియా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? మీతో ఒక విషయం చెప్పాలయ్యా. ఏమైంది దానియా? చెప్పు అది చెప్పు దానియా. అది ఏం జరిగిందో చెప్తానయ్యా. చెప్తా. ఈరోజు డ్యూటీ చాలా బాగుంది. అక్క అక్క, ఎందుకు ఈ అలాగా రోజు నన్ను అరుస్తున్నావ్? డ్యూటీలో చాలా బాగా రిసీవ్ చేసి. అవునా? అయితే ఓకే, వెళ్ళి భోంచేయి. చిచ్చి, ఈ ఇంట్లో ఎదసదు వినలేకపోతున్నాం. అమ్మగారు, అమ్మగారు. ఏమైంది దానయ్య? ఏం కావాలి? అదేనమ్మా, అయ్యగారు ఏదో పేపర్లు మర్చిపోయారటమ్మా, తీసుకెళ్దామని. చిచ్చి, ఈ ఎదో కుర్చీ ఒకటి మనశ్శాంతికి అన్నం కూడా తిన్నవారు. అమ్మా, అయ్యగారు కూర్చున్న కూర్చోలో. నేను మాట్లాడుతాను దానయ్య, మీరు వెళ్ళండి. అట్టగనమ్మా. అక్క అక్క, ఏంటే? నువ్వు చేస్తుందేం బాగాలేదక్క. నేనేం చేశాను? ఈ కుర్చీలో అర్హత గలవాలే కూర్చోవాలి. ఏంటి నాకు అర్హత లేదంటావా? అమ్మా, అయ్యగారు రండి రండి, కూర్చోండి అయ్యగారు. రండి రండి. అమ్మా సాంబవి, ఆ కండువా ఇలా తీసిరా అమ్మా. ఆ? అయ్యో, ఏంటమ్మా ఇది? చేతికి ఇవ్వచ్చు కదమ్మా. ఏంట్రా నువ్వు నాకు నీతులు చెప్తున్నావు? అందరూ నాకు చెప్పేవాళ్ళే. చిచ్చి, ఎందుకమ్మా అలా ఇంట్లో కోపం నన్ను ఎవరైనా గౌరవిస్తున్నారా? చేతికి ఇవ్వచ్చు కదమ్మా. ఏంట్రా నాకు మరి అది నేర్పేది? సాంబవి, దానయ్య అలా పొలంలోకి వెళ్దాం పద. అలాగేనయ్యా, అలాగే. అదయ్యా జరిగింది. అన్నీ నేను చూసుకుంటాను దానియా, నువ్వేం బాధపడకు. వెళ్ళు. అలాగే బాబు. ఓకే. నమస్కారం బాబు. సాంబవి, సాంబవి, ఏంటండి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నాకు ఇప్పుడే తెలియాలి. స్నానం చేసారండి, భోంచేద్దరు, తర్వాత ఇప్పుడే నువ్వు నాతో మాట్లాడాలి. సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారు? అసలు గొడవలేంటి? నాకు ఏం తెలియకడుగుతున్నాను. చెప్పమంటారండి? అసలు మీ నాన్నగారు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? పని వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కూడా నాకు ఇవ్వట్లేదు. ఇంట్లో ఏం గొడవ అని చెప్పమంటారు నన్ను? అసలు ఇంట్లో నాకు మర్యాద కూడా లేదండి. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. నన్ను మా పుట్టింటికి పంపించేయండి. నీ ఆఖరి నిర్ణయం ఇదేనా? ఎస్. అయితే పదా, నీ పుట్టింది చేపెడతాను. తయారవు. సరే, తయారవు. బయలుదేరు. ఏంటండి బ్యాగ్ ఇసిరిసారు? ఇంటికి వెళ్తానన్నా కదా, వెళ్ళు. ఓకే అండి, వస్తాను. ఆగు, నేనే నేను చేపెడతాను. పదా. అయ్యా, అయ్యా. ఏంటి చెప్పుదానయ్యా? అదేనయ్యా, ఆ నూకరాజు గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుందయ్యా, మిమ్మల్ని రమ్మన్నారు.
సరే అయితే వెళ్ళి కారు రెడీ చేయి, వెళ్దాం. అలాగే అలాగేనయ్యా. దానయ్య రా. బాబు ఇది నాకేం అర్థం కాలేదు బాబు. నేను చెప్తాను రా దానయ్య. ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు? లోపల చిన్న పని ఉంది రా. అమ్మా, ప్రిన్సిపాల్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. సార్ ఎవరో బంగారయ్య అంట. మీకోసం బంగారయ్య? వచ్చారు సార్. త్వరగా పంపించండి. నమస్కారం వంశీ, మావయ్య. బాగున్నావా? బాగున్నాను మావయ్య. నన్ను వంశీ, ఇలాంటి ఆశీర్వదించండి. స్కూళ్ళు ఎన్నో నడిపించాలి. దానయ్య, అన్న నీ కొడుకుని చూడు. అయ్యా ఏంటి ఇది? నా కళ నిజం అర్థం కావట్లేదయ్యా. అయ్యా రే బాబు బాబు. దానయ్య, ఈ స్కూల్కి ప్రిన్సిపాల్ నీ కొడుకే. అయ్యా ఇలాంటి 3 స్కూళ్ళు నడిపిస్తున్నాడు. అయ్యా ఏంటి ఇది? నా కొడుకు ప్రిన్సిపల్ అయ్యాడయ్యా. నమస్కారం అయ్యా. అయ్యా మీ రుణం తీసుకోలేనయ్యా. మీ రుణం మీ తీర్చుకోలేను రుణం మావయ్య. దానయ్య, నీకు సంతోషమే కదా? అయ్యా అయ్యా మీరు తీసుకోలేనయ్యా. బాబు, మావయ్య, స్కూళ్ళన్నీ బాగా నడుస్తున్నాయా? మావయ్య గారు, ఊర్లో 300 మంది పేద ప్రజలకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం. అలాగే భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం. అవునా? అలాగే మనకు 3 స్కూళ్ళు ఉన్నాయి. ఉమ్. అందులో దాదాపు 30 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు కూడా మన స్కూల్ మీద ఆధారపడి ఉన్నారు. రే చాలా సంతోషంగా ఉందిరా. చాలా సంతోషం. స్కూళ్ళన్నీ ఇలాగే నడిపించు బాబు. అలాగే పేద మావయ్య. ప్రజలందరికీ ఉచిత విద్యనివ్వు. వాళ్ళందరూ నా పేరు చెప్పుకున్నట్టుగానే మీ నాన్నగారి పేరు కూడా చెప్పుకోవాలి. తప్పకుండా మావయ్య. సరే మావయ్య. నానా, రండి రండి అల్లుడు గారు. నమస్తే అండి. ఏంటి ఇంత సడన్గా వచ్చారు? కూర్చోండి అల్లుడు గారు. అలాగే. కూర్చోమ్మా. సమస్య ఏంటి అసలు? చెప్పండి అల్లుడు గారు, సమస్య ఏమిటి? ఏమో మీ అమ్మాయిని అడగండి ఏ సమస్య అనేది. ఆ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా నాకు లేదు నాన్న. ఆస్తి అంతా ఊరు వాళ్ళందరికీ పనిచేస్తున్నారు నాన్న. నీకేం చెప్పాలి తల్లి నేను? నీ అమాయకత్వం నాకు ఇప్పుడు తెలిసింది. నీ అమాయకత్వం మీ మామగారు ఎప్పుడో తెలుసుకొని అతనుకున్న ఆస్తిలో తన ఇల్లు మరియు 200 ఎకరాల పొలం నీ పేరు మీద రాసి ఆ ఆస్తి పత్రాలు కూడా నా దగ్గర ఉంచమన్నారు. వెళ్ళి ఆ బీరువాలోనే తీసుకో. అవునా నాన్నగారు? అవునమ్మా. మా మామయ్య గారు అంత మంచివారా? ఎంత గొప్పవారో నీకు తెలియదు. వెళ్ళి చూసుకో. నన్ను క్షమించండి అల్లుడు గారు, మా అమ్మాయి చేసిన తప్పుకి. పర్వాలేదు మావయ్య గారు. పదండి, త్వరగా మామయ్య గారి దగ్గరికి వెళ్దాం. అలాగే వెళ్దాం పద. నన్ను క్షమించండి. మామయ్య గారి సాంబవి, గురించి పద తెలుసుకోలేకపోయాను. ఎడద్దు. మిమ్మల్ని కూడా ఎన్నో వెళ్ళమ్మా, వెళ్ళు. మాట్లాడానండి. మీ మామయ్య గారి దగ్గర తొందరగా వెళ్ళు. క్షమించండి. ఊరుకో ఊరుకో. ఊపిరి తీసుకోమ్మా. ఎక్కడ నొప్పి వస్తుంది? అక్కడే అండి, అక్కడే అక్కడే. కూర్చోండి. ఈ మెడిసిన్ 3 పూటలు వాడండి. డాక్టర్ గారు, ఫీజు ఎంత అండి? ఎటువంటి ఫీజు తీసుకోవట్లేదు బాబు. మీలాంటి పేద ప్రజల గురించే ఈ హాస్పిటల్ పెట్టాం. ఈ పక్కన మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోండి. 3 పూట్ల ధర్మప్రభు. వాడండి. 6 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి నాకు కనబడండి. అలాగే డాక్టర్ గారు. తర్వాత పేషెంట్ పిలవండి అమ్మా. మేనల్లుడు, బాగున్నావా? బంగారం మాయ్య గారు, మీరా? మీ వల్లే నేను ఇంత పెద్దోడిని అయ్యి ఈ హాస్పిటల్ సొంతంగా పెట్టుకున్నాను మాయ్య గారు. కూర్చోండి. ఏంటి ఎలా వచ్చారు? ఊరకనే అలా నిన్ను చూసి వెళ్దామని వచ్చాను రా. మామయ్య గారు, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. మన హాస్పిటల్ గురించి ఏమనుకుంటున్నారు? అందరూ బాగా చెప్పుకుంటున్నారు. పేద ప్రజలకి బాగా ఉచితంగా సేవ చేస్తున్నామట. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఎందుకంటే నా పేరు నిలబెడుతున్నావు బాబు. ఇదంతా మీ చలవ వల్లే ఈ హాస్పిటల్ పెట్టుకున్నాం మామయ్య గారు. మీ కృషి వల్లే ఇదంతా చేయగలుగుతున్నాం మామయ్య గారు. చాలా సంతోషం బాబు. నువ్వు ఇదే విధంగా కంటిన్యూ చేయి. పేద ప్రజలకి సేవ చేయి. నేను చేసింది ఏమాత్రం ఇలా పేద ప్రజలకి సేవ చేస్తేనే మన పేరు 10 కాలాల పాటు చెప్పుకుంటారు. మీరు చెప్పినట్టే చేస్తాను మామయ్య గారు.
సరే మేనల్డా అలాగే వెళ్ళొస్తాను. మావయ్య గారు, తప్పకుండా ఆరోగ్యం జాగ్రత్త. అలాగే మావయ్య గారు. అలాగే సాయి ఓకే. ఉంటాను. రండి బావగారు రండి. నమస్తే బావగారు. రండి అయ్యా, కూర్చోండి అయ్యా. ఏంటి బావగారు ఏంటి సంగతులు? అదే బావగారు, మీరు మా పాప పేరు మీద ఆస్తి రాశారు కదా, ఆ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు ఇవ్వడానికి వచ్చాను. ఓహో ఆ డాక్యుమెంట్సా? అదే బావగారు, మీకు చెప్పినట్టుగా చేశాను. మీ నాన్నగారు వచ్చారు రా. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అదేనమ్మా, ఆ రోజు మీ మామయ్య గారు నీ పేరు మీద ఆస్తి రాశారని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ అయిపోయి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో అమ్మా సాంబవి, ఈ డాక్యుమెంట్స్ నీ దగ్గర భద్రంగా ఉంచు. అయ్యో మామయ్య గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానండి. మామయ్య గారు, మీ దగ్గర నేను చాలా పొగరుగా ప్రవర్తించాను మామయ్య గారు. నన్ను క్షమించండి మామయ్య గారు. నన్ను క్షమించండి మామయ్య గారు. పర్వాలేదు తల్లి, లేమ్మా. అంటే నడుస్తామయ్యా ఓ బంగారు మామయ్య. నాన్నని కొట్టను, మా చెల్లిని కొట్టను, మా చిన్నపిల్లవు కదమ్మా, చిన్నపిల్లలు జాగ్రత్తగా అయిపోయింది ఏదో ఉండాలి. అయిపోయింది. ఈ అవన్నీ ఇంట్లో వదిలే. చాలా నీచంగా ప్రవర్తించాను మామయ్య గారు. సంసారం అనేది ఓర్పుతో ఉండాలమ్మా. నన్ను క్షమించు దానయ్య. అయ్యగారు గొప్పతనం, అయ్యగారు గొప్పతనం తెలుసుకున్నాము, అదే చాలు. ఈరోజు చూసావా మా నాన్నగారి గొప్పతనం? ఇలాంటి తండ్రి దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి దాని పిల్లలు కూడా స్కూల్ ప్రిన్సిపాల్ చేశారు, ఊర్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మావయ్య దొరకడం నీకు చాలా అదృష్టం. కాబట్టి ఇప్పటికైనా సరే మీ నాన్నగారిని ఏ విధంగా అయితే చూసుకున్నావో అలాగా మా నాన్నగారిని కూడా చూసుకుంటావని ఆశిస్తున్నాను. అలాగేనండి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటానండి. ఇంట్లో అందరినీ నేను బాగా చూసుకుంటానండి. అలాగే మామయ్య గారు, మా బంగారు మామయ్య గారు. అమ్మాయి గారిలో మార్పు వచ్చింది అయ్యా, అదే సంతోషం. సంతోషం అయ్యా, దానయ్య ముందుకెళ్ళరా. చాలా సంతోషం. మా మాయి బంగారం. చూశారు కదండి, అన్ని కుటుంబాల్లో మామగారు అనేవారు ఇలాగే ఉంటే ప్రతి ఓ ఇంటి కథ మారిపోతుంది. కాబట్టి ఇది నా చిరు ప్రయత్నం. ఆశీర్వదిస్తారని మీ జిఆర్కే ఈశ్వర్.